నా ఉచ్ఛ్వాసం కవనం 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోతారు. ధర్మరాజు జోదంలో ఓడాడు కాబట్టి వీలైతే ప్రేమిద్దాం రా. తినడానికే డబ్బులు లేని సమయం. ఫుల్ ఫిదారా, వెళ్ళట్లేదు మైండ్లో నుంచి. నా పేరు విజయ్, మాది విజయవాడ. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నా. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక కళ, ఏదైనా సాధించాలని ఒక కసి ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరూ చెప్పే మాటే మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నా. నాకు సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చే నన్ను ఎక్కడి దాకా తీసుకొచ్చింది. హలో, అరే విజయ్, చెప్పరా. అరే నాకు తెలిసిన ఒక ఆయన మూవీ తీద్దాం అనుకుంటున్నాడు రా. నువ్వు వెళ్ళి ఒకసారి మీట్ అవ్వు. నీకు కథ నచ్చితే నీకు డైరెక్టర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఇంకా నువ్వు డైరెక్టర్ అయిపోయినట్టే. సరేరా, సరే, ఈరోజు వెళ్ళి మీట్ అవుతా. థ్యాంక్స్ రా. అరే విజయ్, అరే విజయ్, రేయ్ లేరా? ఏంట్రా? ఈరోజు మంచి ప్లాన్ వేసా. అలా బయటికి వెళ్ళి సినిమా చూసి బిర్యానీ తినేసి వద్దాంరా. ఈరోజు కుదరదురా. ఏరా? ఇప్పుడే కిషోర్ గారు ఫోన్ చేశాడు. ఏంటంట? ఆడికి తెలిసిన ఎవరో ప్రొడ్యూసర్ ఉన్నారంటరా. వెళ్ళి ఆయన మీట్ అవ్వాలరా ఈరోజు. ఆయనకి నచ్చితే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారా. ఇవాళ ఈ ఒక్కరోజుకి ఏం కావాలి కానీ రేపు వెళ్ళరా. మళ్ళీ నాకు ఎప్పుడు సెలవు దొరుకుతుందో తెలియదు కదా. అవకాశాలు ఎప్పుడు పడితే అప్పుడు రావురా. ఒక్కసారి వచ్చిందాన్ని వదులుకుంటే కావలసినప్పుడు ఏదీ రాదు. ఒక్క అవకాశం రా, దానికోసమే నాలుగు తిరుగుతా. నీకు తెలుసు కదరా. ఇదంతా నాకెందుకు కానీ పద, నీతో పాటు నేను వస్తా. నీ పని అయ్యాకే వెళ్దాం. ఇదేదో బాగుంది. సరే, నీకు మొన్నే ఎంత క్లియర్గా చెప్పగా మళ్ళీ ఏంటి ప్రేమ్? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏంటో చెప్పు. నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. చూస్తే చేసేసుకుంటావా? అదే అయ్యేలా ఉంది. అమ్మాలి రేపటి లైఫ్ ఈరోజు వాళ్ళు తీసుకున్న డిసిషన్లోనే ఉంటుంది. ఏంటి? నీ గురించి మా ఇంట్లో చెప్పాను. వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. వెల్ సెటిల్డ్ కాదు, జాబ్ లేదు. ఇలా ఉంటే ఏమై పేరెంట్స్ అయినా ఎలా ఒప్పుకుంటారు? నువ్వంటే ఇష్టమే ప్రేమ్. అలా అని వాళ్ళని బాధ పెట్టి నిన్ను పెళ్లి చేసుకోలేను. వాళ్ళని బాధ పెట్టలేదని నన్ను బాధ పెడుతున్నావా? అది కాదు ప్రేమ్. ఏంటి అది కాదు? ప్రేమించి ఇంట్లో పంపించలేనప్పుడు, ప్రేమించడానికి పెళ్లి చేసుకోలేనప్పుడు ప్రేమించడం అనవసరం అంటే నేను దేనికి పనికిరానని డిసైడ్ అయిపోయావా? సెటిల్ అయి పెళ్లి చేసుకుంటాననే నమ్మకం పోయిందంటావా? ప్లీజ్ అర్థం చేసుకో ప్రేమ్. నువ్వు చెప్పాల్సింది ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంతే, ఇంకేం లేదు. సరే మరి వెళ్తున్నా. ఆనంద్, 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 లోపల రా. కళ్యాణ్, వాటర్ తాగుతావా? కొంచెం తీసుకోరా, ఓపెన్ చేసుకో. ఎప్పుడు చనిపోయారు? మొన్న నైట్. ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? అదేం లేదురా, బాగానే ఉంటారు. ఆ రోజు రాత్రి కూడా అదిగో ఆయన అక్కడ
నేను ఇక్కడ కలిసే పడుకుంటాం. మామూలుగా అయితే ముందు ఆయనే లెగుస్తారు, కానీ ఆ రోజు నేను లెగిసా. ఆయన్ని ఎంత లేపినా ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు? ఒకడవేనా? ఇప్పటి వరకు పిన్ని బాబాయ్ ఉన్నారు. వాళ్ళు అలా వెళ్ళారు, నువ్వు ఇలా వచ్చావు. హలో హలో చెప్పరా. అరే మామ 10,000 కావాలరా. లేవురా, మొన్నే బర్త్డే ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడైతే లేవురా. సరేరా. హలో చెప్పరా మరి ఏంటి? అరే మామ 10,000 కావాలరా, అర్జెంట్ రా. 2 వీక్స్లో అడ్జస్ట్ చేస్తారా? ఉంటే లేవు చూడరా. మామ, ఇప్పటికిప్పుడు 10,000 అంటే ఎలా రా? అరే మామ అర్జెంట్ రా. నాకే ఖర్చుకి డబ్బులు ఉండట్లేరా, అలాంటిది నేను 10,000 ఎలా ఇస్తారా? సరేరా. ఏంట్రా ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? అరే మామ 10,000 కావాలరా. 10,000 ఇప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తాయరా? చూడరా. నా పొజిషన్ తెలిసి కూడా ఎలా అడుగుతున్నావురా? కిషోర్ని అడిగిరా, వాడిస్తాడు. వాడికి ఆల్రెడీ 10,000 ఇవ్వాలిరా. ఆ 10,000 కోసమే 4 సార్లు ఫోన్ చేశాడురా. అలాంటి వాడు ఇంకో 10,000 ఇస్తాడారా? అయినా ఇప్పటికప్పుడు అంత అవసరం వచ్చిందిరా. డబ్బున్నప్పుడు అంతా బాగానే ఉంటుందిరా. రూపాయలు లేనప్పుడే అన్నీ వచ్చి పడతాయి. బండికి ఈఎంఐ కట్టాలి, తీసుకున్నప్పుడు వడ్డీ కట్టాలి. ఒకటా రెండా అన్నీ తలకనొప్పి అవ్వాలరా బాబు. ఇది కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. అప్పిచ్చినట్టుకు వడ్డీ వరంతో సమానం, తీసుకున్నోడికి శాపం రా. చేయాల్సిందంతా చేశాం. రోజులు పెరిగే కొద్దీ వాడి ఆయుష్ తగ్గిపోతుంది. అంతా దేవుడిపైనే భారం. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆంటీ? ఇంట్లోనే ఉన్నాడు. మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వాడికేం కాదండి, మీరు భయపడకండి. లోపలే ఉన్నాడు, వెళ్ళి చూడండి. సరే అంటే నేను లోపల సరే. అరే ఆయనకు స్టోరీ నచ్చిద్దంటావా? ఎందుకు నచ్చదరా? నువ్వు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవాక. నువ్వు ఫస్ట్ వెళ్ళి ధైర్యంగా స్టోరీ చెప్పేసే, తర్వాత ఏదైతే అది అయిద్ది. సరే 10 వెళ్దాం. హలో ఏంటి లేరా? ఎలా మరి ఇప్పుడు? సరే వస్తున్నా, ఉండు. ఏమైందిరా? ప్రొడ్యూసర్ లేరంటరా. కిషోర్ గారు ఆడిషన్స్ దగ్గర ఉన్నాడంట, అక్కడికి రమ్మన్నాడు. వెళ్దాం పద. అమ్మా
ఎలా నడుస్తున్నావురా ఇన్ని రోజులు? ఇంకా నడవడం నా వల్ల కాదురా. నడిస్తే నీరసం, పరిగెడితే ఆయాసం. ఈ రెండు ఒక్క అవకాశం కోసం అయితే ఎక్కడ ఆగాలని అనిపించదు. నాకు అనిపిస్తుందిరా. కూర్చో. ఇవన్నీ ఎందుకురా? డిగ్రీ కంప్లీట్ చేసావు, ఏదైనా జాబ్ చేసుకుంటే 4 రూపాయలు వెనకేసుకునేవాడివిగా. నచ్చని పని చేస్తే జీతం వచ్చిద్దేమో కానీ ఇక్కడ సాటిస్ఫాక్షన్ రాదురా. ఈ డైలాగ్స్కి ఏం తక్కువ లేదులే, కానీ వచ్చిద్దో రాదో తెలియని అవకాశం కోసం ఎందుకు అలా ఎదురు చూస్తావు? అరే రవి, ఇప్పటికీ నా లైఫ్లో చాలామంది చెప్పాను, నీకు చెప్తున్నా. లైఫ్లో కష్టాలు ఉంటాయి, అవి లేకపోతే అది లైఫే కాదు. లైఫ్లో ఆనందాలు ఉంటాయి, అవి లేకపోయినా అది లైఫ్ కాదు. ఎదురేముందో తెలియకుండా వెళ్ళిపోవడమైన జీవితం. ఉంటే కన్నీళ్ళు, లేకపోతే ఆనందాలు, అంతకు మించి ఏముండదు. లైఫ్లో ప్రతిరోజు ఒకేలా ఉండదురా. అదే ఏంట్రా ఇక్కడికి వచ్చినావు? చడిచిపోతున్నావు. ఇట్రా. ఏంట్రా మామ, ఏమైంది అలా ఉన్నావు? కీర్తి బ్రేకప్ చెప్పింది. మంచిది. ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకున్న ఎక్స్పీరియన్స్తో ముందుగానే చెప్పా. విన్నావా? వినలేదు. ఇప్పుడు ఏం జరిగింది? నీకు కూడా అందరిలాగే చెప్పుకోవడానికి ఒక బ్రేకప్ స్టోరీ మిగిలింది. ఎదుటి మనిషి ఏమైపోతారో ఆలోచించకుండా అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారు మామ? ప్రేమించినప్పుడు కలిసి ఉండాలనిపించింది, ప్రేమలో ఉన్నప్పుడు విడిపోవాలనిపించింది. ఈ కాలం ప్రేమలు ఇంతేదా? ప్రేమ బాగుండిద్ది, ప్రేమలో బాధ ఉండిద్ది. ఒక్కసారి ప్రేమించాక రెండూ అనుభవించాలి. నేను నాకంటే తననే ఎక్కువ నమ్మారా. అలాంటి తను నేను సెటిల్ అవుతానంటే నమ్మలేని వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు చాలా బెటర్ మావా. బ్రేకప్ అని ఒక క్లారిటీ ఇచ్చెళ్ళింది. ఈ కాలం అమ్మాయిలు అలా కూడా లేదురా. ఒకరిని లవ్ చేస్తే ఇంకొకరితో తిరుగుతున్నారా. డబ్బు కోసం ఒకరిని, ఎంజాయ్ చేయడం కోసం ఒకరిని, అవసరం తీర్చుకోవడం కోసం ఒకరిని, ఇలా చాలామందిని మెయింటైన్ చేస్తున్నారా. తొలి ప్రేమ రోజులు ఎప్పుడో పోయాయిరా. ఇప్పుడు సగానికి సగం ఆలక్స్ సెంటర్లే. ఇప్పుడు ఏం చేయమంటారా? నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ లైఫ్లో కామన్ మావా. లైఫ్లో కష్టాలు ఉంటాయి, అది లేకపోతే అది లైఫే కాదు. లైఫ్లో ఆనందాలు ఉంటాయి, అవి లేకపోయినా లైఫే కాదు. ఎదురేముందో తెలియకుండా వెళ్ళిపోవడం కదా జీవితం. ఉంటే కన్నీళ్ళు, లేకపోతే ఆనందాలు, అంతకుమించి ఏముండవు. లైఫ్లో ప్రతిరోజు ఒకేలా ఉండదురా. ఓ తల్లికి ముందు అమ్మ శవాన్ని చూశాను. అన్నీ తెలిసిన తర్వాత నాన్న కష్టాన్ని చూశాను. మంచి జాబ్ సంపాదించి ఆయన కళల్లో ఆనందాన్ని చూద్దాం అనుకున్నాను, కానీ దానికంటే ముందే ఆయన శవాన్ని చూశాను. రే, పుట్టుక చావు మధ్యలో బ్రతుకుంది. ఆయన చావు దాకా వెళ్ళాడు, మనం ఇంకా బ్రతకడం దగ్గరే ఉన్నాం. మనిషి నాకు ఈ మూడు తప్పవురా. అదే తెలుసుకొని బాధపడితే ఎలా? ఒక మనిషి వెళ్ళిపోతే తిరిగి వస్తారని ఆశైనా ఉంటుంది, అదే చనిపోతే అది కూడా ఉండదు. మనకి దగ్గరైన వారు రారు అంటేనే ఏదోలా ఉంటుంది, అదే ఇక లేరు అంటే మళ్ళీ మామూలడానికి చాలా టైం పడుతుంది. బాగోపోయినా అదే బాధలో ఉండాలనిపిస్తుంది. మరి రేపటి నుంచి ఎలా భోజనం? దేవుడు బాధ పెట్టినా బతకడానికి ఒక దారి చూపిస్తాడు. పిన్ని బాబాయ్ ఉన్నారు కదా, నిన్నటి వరకు పిన్ని బాబాయ్ అని పిలిచా,
రేపటి నుంచి అమ్మా నాన్న అని పిలుస్తా. రే మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళ రూపం ఫోటోలో, వాళ్ళ జ్ఞాపకాలు మన కన్నీళ్ళు, వాళ్ళు మన గుండెల్లో. మనం చనిపోయేంత వరకు ఉండిపోతారు. మీ నాన్నగారు ఎప్పట్లాగే నీ పక్కనే ఉంటారు. కాకపోతే కనపడరు, కానీ ఉంటారు. నేను అదే అనుకుంటున్నా. లైఫ్లో కష్టాలు ఉంటాయిరా, అవి లేకపోతే అది లైఫే కాదు. లైఫ్లో ఆనందాలు ఉంటాయి, అవి లేకపోయినా అది లైఫ్ కాదు. ఎదురు ఏముందో తెలియకుండా వెళ్ళిపోవడమేరా జీవితం. ఉంటే నవ్వులు లేదా కన్నీళ్ళు, అంతకు మించి ఏముండదు. లైఫ్లో ప్రతిరోజు ఒకేలా ఉండదురా. అలాంటప్పుడు ఎవరు తీసుకోమన్నాడు రా? అవసరం రా. ఈ రోజుల్లో డబ్బుంటే ఏదైనా. తినాలన్నా డబ్బే, బండి కొనాలన్నా డబ్బే, చదువుకోవాలన్నా డబ్బే, జాబ్ కావాలన్నా డబ్బే. ఇంతేరా. ఖాళీగా ఉంటే రూపాయి ఉండదు, కష్టపడినా రూపాయి నిలవదు. ఇంతే మన మిడిల్ క్లాస్ లైఫ్లు. ఏం చేస్తాంరా? ఆగరా, అలా అనుకుంటే ఎలా రా? బ్రతకడానికి చాలా దారులు ఉన్నాయి, అవి ఎత్తడానికి అందరికీ ప్రాబ్లమ్స్. లైఫ్లో కష్టాలు ఉంటాయి, అవి లేకపోతే లైఫే కాదు. అది లైఫ్లో ఆనందాలు ఉంటాయి, అవి లేకపోయినా అది లైఫ్ కాదు. ఎదురేముందో తెలియకుండా వెళ్ళిపోయిన వేళ జీవితం. ఉంటే ఆనందాలు, లేకపోతే కన్నీళ్ళు, అంతకు మించి ఏముండదు. లైఫ్లో ప్రతిరోజు ఒకలా ఉండదురా. బలవంతంగా చంపేసుకుంటున్నారు. ఎందుకంటే బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు. అయినా ఎన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులు సంతోషంగా ఉంటారా? అది చాలు. రవి, ఏంట్రా? రారా. ఏమైందిరా? స్టోరీ కంప్లీట్ అయిపోయిందిరా. చెప్పరా. ఓపెన్ చేస్తే
ఇందులో క్యారెక్టర్స్ ఉన్నాయి చూసావా, ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్స్ బట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్. విజయ్ అన్నాడు చూసావా, విజయ్కి సక్సెస్ కావాలి, సో తన పేరు విజయ్. మరి మిగతా వాళ్ళు? ప్రేమ్కి లవ్ కావాలి, ఆనంద్కి హ్యాపీనెస్, మనీకి మనీ కావాలి, జీవాకి లైఫ్ కావాలి. అదన్నమాట మ్యాటర్. టైటిల్ ఏంట్రా మరి? నా కథ, నాలో కథ.